ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఇచ్చిన తీర్పుతో తెలంగాణలో మళ్లీ పొలిటికల్ హీట్ పెరిగింది. స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. స్పీకర్ తీర్పుతో తమకు అనుమానాలు కలుగుతున్నాయని కామెంట్ చేశారు. అయితే బీఆర్ఎస్ ఆరోపణలను తప్పుపట్టిన కాంగ్రెస్ ఈ నిర్ణయాన్ని అన్ని పార్టీలు స్వాగతించాలని కోరింది. తీర్పుతో సీఎం రేవంత్ కు సంబంధం ఏంటని విపక్షానికి కౌంటర్ ఇచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టిన స్పీకర్ గడ్డం ప్రసాద్ 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లపై తీర్పిచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న 5గురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని పేర్కొంటూ వారిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చారు. స్పీకర్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బీఆర్ఎస్ దీనిపై న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతోంది. స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుంది. తప్పకుండా మా అధ్యక్షుల వారితో కూర్చొని దీన్ని ముందర తప్పకుండా తీసుకెళ్తాం. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మా బీఆర్ఎస్ నాయకుల మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. 100కు 100% మా వంతుగా ఇక్కడ న్యాయం జరిగే వరకు పోరాడతాం. ఆ ఎమ్మెల్యేలని తప్పకుండా ప్రజల ముందర దోషులా నిలబెడతామని చెప్పి చెప్తా ఉన్నాము. స్పీకర్ తీర్పుపై తమకు అనుమానాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఆరోపించింది. తమకు జడ్జిమెంట్ కాపీ కూడా ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ యొక్క శాసనసభ్యులు తన శాసనసభ్యత్వ సభ్యులుగా కొనసాగుతారు, వారి నియోజకవర్గం పేరు చెప్పి వారిపైన కారణంతో చేస్తున్న ఇలాంటి చెప్పకుండా స్పష్టత ఇవ్వకుండా, ఏ పార్టీ తరఫున మరి కంటిన్యూ అవుతున్నా కూడా చెప్పకుండా జస్ట్ సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఇచ్చేసి ఆ యొక్క జడ్జిమెంట్ కాపీని ఇవ్వమని చెప్తే అప్లోడ్ చేస్తామని చెప్పినారు కానీ మా చేతికి ఇవ్వలేదు. అయితే ఎమ్మెల్యేల ఫిరాయింపులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిన 10వ షెడ్యూల్ను ఆ పార్టీనే తుంగలో తొక్కిందన్నారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్. దీనికి రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. చట్ట ప్రకారంగా కోర్టుల దగ్గరికి వెళ్తే ఈ చట్టం మరి స్పీకర్కే అధికారాలు ఉన్నాయని చెప్పి 10వ షెడ్యూల్ రాజ్యాంగం చెప్తున్నది. కాబట్టి దీనిపైన పార్లమెంటు పునరాలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ విమర్శలను కాంగ్రెస్ ఖండించింది. స్పీకర్ ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాతే తీర్పు ఇచ్చారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్పీకర్ నిర్ణయం నచ్చకపోతే బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లొచ్చన్నారు. కానీ స్పీకర్ పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. స్పీకర్ గారు 10 షెడ్యూల్ ఉన్నటువంటి ట్రిబ్యునల్ కోర్టులో గడ్డం ప్రసాద్ కుమార్ గారు, గౌరవ స్పీకర్ గారు ఇరుపక్షాల వాదనలు విని, బీఆర్ఎస్ పార్టీ నాయకుల వాదనలు కొన్ని విని మెరిట్స్ ప్రకారమే ఈ జడ్జిమెంట్ ఇచ్చిందని నేను భావిస్తున్నా. తీర్పును మేము స్వాగతిస్తా ఉన్నాం. మీరు ఒకవేళ ఈ మెరిట్స్ ప్రకారం మీకు ఈ తీర్పు నచ్చకపోతే పైకోర్టుకు ఒకవేళ వెళ్లే అవకాశం ఉంటే వెళ్ళండి. స్పీకర్ తీర్పు రాజ్యాంగ విరుద్ధమని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తుంటే స్పీకర్ ప్రజాస్వామికంగా వ్యవహరించారని కాంగ్రెస్ చెప్తోంది. ఈ వ్యవహారంలో ఎవరి వాదన వారు వినిపిస్తుండటంతో రాబోయే రోజుల్లో దీనిపై రాజకీయంగా మరింత రగడ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.